ఈ రోజు మనకు మార్కెట్ పాజిటివ్ గానే క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 120 పాయింట్స్, సెన్సెక్స్ వచ్చేసి 395 పాయింట్స్ తో పాజిటివ్ క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ పెరగడానికి కారణాలు వచ్చేసి బై అండ్ డిప్స్ మోడ్ లో కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ లో బయింగ్ జరిగింది. అంటే ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ అనమాట. అంటే షార్ట్ కవరింగ్ జరిగింది. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ట్రంప్ చొరవతో యుద్ధం కాస్త బ్రేక్ వచ్చిందని టాక్ వస్తుంది. సో దాని కారణంగా క్రూడ్ ఆయిల్ కాస్త కూల్ అయింది. క్రూడ్ ఆయిల్ కూల్ అయితే మనకు ఆటోమేటిక్ మన ఇండియన్ మార్కెట్ పాజిటివ్ కాబట్టి అదొక రీజన్. అలాగే ఆర్బీఐ తీసుకునే కొన్ని కారణాలు కూడా ఈరోజు మార్కెట్ ని పాజిటివ్ గా మూవ్ చేశాయి. సో ఈ కారణాల చేత మనకి ఈరోజు మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది. ప్రజెంట్ కేవలం సేమ్ రిపీటెడ్ రీజన్స్ అనమాట. మార్కెట్ పడడానికి అవే కారణాలు, పెరగడానికి అవే కారణాలు. మెయిన్లీ ఒకే ఒక రీజన్ వచ్చేసి ట్రంప్ పాజిటివ్ మారితే మార్కెట్ పెరుగుతుంది, నెగిటివ్ మారితే మార్కెట్ పడుతుంది. సో సేమ్ రీజన్స్. ఇవి ఎన్నాళ్ళు నడుస్తాయి ఇంకా ఏం అర్థం కావట్లేదు. బట్ చూడాలి. ఇప్పటికీ చాలా ధైర్యం కొంటూనే ఉన్నారు. ఏదో ఒక రోజు రిలీఫ్ వస్తుందని ఉద్దేశంతో. మరి ఆశ ఎప్పుడు నెరవేరుతున్నాయో అర్థం కావట్లేదు. సో ఈ రోజు ఇవి మన మార్కెట్ విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నచ్చితే ఫాలో అవ్వండి.